ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా కొంత మూవ్మెంట్ ఉందంటున్నారు. అలాగే ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కూడా ఇళ్ళ నిర్మాణానికి కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఇల్లు ఐడెంటిఫై అవుతున్నాయి. తప్పకుండా కట్టుకునేటోళ్ళకు, ఇల్లు లేని వారికి కట్టుకునేటోళ్ళకు తప్పకుండా ఇస్తారు. అందులో ఫస్ట్ ప్రయారిటీ వితంతువులు, వీడోస్, డిజేబుల్, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఇల్లు లేనటువంటి వారికి తప్పకుండా ఇస్తారు. అంటే ఇవన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి అంటారా? జరుగుతాయి. అంటే సుమారు ఎన్ని వేల మందికి మీ నియోజకవర్గంలో? కాన్స్టిట్యూన్సీగా 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నడుస్తుంది. హైడ్రా కూల్చివేతలు కావచ్చు, లేదంటే మూసి మాకు హైడ్రా లేదండి. మాకు ఇక్కడ ఈ ప్రాంతానికి లేదు. అది హైదరాబాద్లో ఉన్న దానికి మాకు సంబంధం లేదు. కానీ ఆ ప్రభావం ఏమైనా ఉందా విలేజ్లో? ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఎందుకంటే ప్రజలు మాట్లాడుకోవడం కానీ, అరే కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, అదే ఎక్కడుంటే అక్కడ నడుస్తుంది. ఇక్కడ అవసరం రాలేదు కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడరు. ఇక్కడ అట్లా ఏం మాట్లాడరు. ప్రధానంగా రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా, అది ఎంతవరకు సక్రమంగా అవుతుంది? మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం ఆపేశారా, లేకపోతే ఏ లక్ష్యంతో ఈ పథకాలు కావచ్చు డ్రాగన్? రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేరు. 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డేటాను బట్టి వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మొన్నదాకా అవకాశం ఉండే, మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు దాని వరకు అంటే మీరు అటెండ్ అవుతున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి డెవలప్మెంట్స్ సంబంధించి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు? డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ప్రతి గ్రామం లోపల సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నడుస్తుంది. మంచినీటి సమస్య పరిస్థితి? మంచినీటి సమస్య ఉన్నది. ప్రాబ్లం వర్షాలు లేక కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అక్కడక్కడ, కానీ ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. సాగునీరు అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? సాగునీరు మా దగ్గర లేదు, ఇక్కడ లేదు. దాని వరకు మాత్రం ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్కుకి సంబంధించి వచ్చారు. చిరంజీవి గారు మీరు అంతా వచ్చారు. అంటే ఇక్కడ పర్యాటకంగా చూసినా, ఫామ్ హౌస్ల పరంగా చూసినా విరివిగా తొందరగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్? ఈ చుట్టుపక్కల శంకరపల్లి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మొయినాబాద్ మండలం, ఇట్లా సిటీకి ఆనుకున్న ప్రాంతం అంతా ఒక రేంజ్లోకి వెళ్తుంది. ఎట్లా ఉంటుంది? ఎక్స్పీరియన్స్ అనేది అది ఒకటి రిసార్ట్. దాంట్లో ఎక్కడెక్కడో బయట దేశాలకు పోయి మ్యారేజ్లు అవి ఇవి చేసుకుంటారు. అసలు అక్కడ విదేశాల్లో తలపించే విధంగా మన దేశంలో, మన ప్రాంతంలో, మా చెవులలో ఉండడం మరింత విశేషం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవి చూడడానికి, తిలకించడానికి ఇక్కడికి ఎక్కువ మేజర్గా పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీస్ కావచ్చు, చర్చ పెట్టి చేశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఏమి, మొత్తం వర్గీకరణ అయిపోయింది కదా, సంచిపోయింది. గతంలో ఎవరు చేయింది విషయం కావచ్చు, లేదంటే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా చూస్తారు? తప్పకుండా ప్రజల పక్షాన, వర్గాల పక్షాన ఏ ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఎంతవరకు కరెక్ట్గా జరిగిందంటారు? ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేదంటే కులగణన సర్వే కావచ్చు. దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి విముక్తి కలిగిందని అనుకుంటున్నాం. ఎంతవరకు ఈ వర్గాలకి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు మేజర్గా మాదిగా ఎస్సీ ఉప కులాల్లో 59 కులాలు ఉన్నప్పటికీ కూడా మేజర్గా మాదిగా మరి వాళ్ళకి 9% ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా వచ్చేది ఉండే, మరి రాలేదు. అప్పుడున్న జనాభా ప్రకారం, పర్సెంటేజ్ ప్రకారం 15%లో 9% మాదిగకు, 5% మాలకు, 1% ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. కానీ జనాభా ప్రాతిపదికలను చూస్తే మరి ఎస్సీలు కూడా చాలా 20% దగ్గర ఉన్నది. ఇంకొక 5% కావాలని జరుగుతుంది.